ఇక్కడ ఉన్నది. ఒకవేళ కొంత భాగం అక్కడ పెట్టినట్టుగా పోయినా నష్టమేముండదు, ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆంధ్రాలో కూడా ఇంకొక ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ కి అవకాశం ఉంటది. చంద్రబాబు నాయుడు అదే ఉద్దేశంతో పిలుస్తున్నాడేమో. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమ తెలంగాణ భూమిపుత్రులకు ఎంత అవకాశం ఇచ్చింది అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్ననే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాన్య కేసీఆర్ గారు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలకు సంబంధించి ఇష్టమైనటువంటి ఏదైనా ప్రోత్సాహకిచ్చి ఇక్కడ నుంచి ఈ రోజు రావడమో, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగడమో ఇట్లాంటివి కూడా ఏం జరగలేదు. అదే ఆంధ్ర ఆధిపత్యము, అదే రకమైన ఏదైతే తెలంగాణ రాకముందు ఏదైతే చలనచిత్ర పరిశ్రమ మీద ఆంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం ఉందో అదే ఆధిపత్యం కొనసాగింది కదా, కొద్దిగా మార్పు ఏం లేదు కదా. ఇప్పుడు ఆంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది పెట్టుబడిదారులు మేము వెళ్తాము, ఆంధ్రాలోనే పెట్టుబడి పెడతాము, చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ కమ్యూనిటీయో లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుకుంటామంటే, ఇందాక వారు చెప్పినట్టుగా అక్కడ ఇప్పుడు తక్కువ రేట్లలో తక్కువకు ఎక్కడైతే మన దగ్గర గత కాలంలో చెన్నై నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ వస్తున్నప్పుడు ఎట్లయితే సబ్సిడీ ఇచ్చిండ్రో అట్లాగే చలనచిత్ర పరిశ్రమను అక్కడికి తీసుకుపోయే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కనుక అక్కడ వాళ్ళకి రాయితీలు ఇస్తే వాటిని ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళు కాబట్టి అక్కడ తీసుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ పీరియడ్ ఆల్సో. ఇక్కడ మన దగ్గర కూడా 4 రోజులలో అయింది కాదు కదా, 40 సంవత్సరాల్లో ఈ స్థాయికి వచ్చింది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి. కానీ దాంట్లో చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడుతూ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అసలు టీడీపీ హయాంలో ఎన్టీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందింది అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫోబియా ఉన్నది. ఆ ఫోబియా ఏంటంటే ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే బాగు చేసిన అనేది, హైదరాబాద్ మొత్తాన్ని, తెలంగాణ మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తనే ఉద్ధారకుడు, తనే ఫస్ట్ తనే లాస్ట్ అనేటువంటి ఒక ఫోబియాలో ఆయన ఉంటాడు. మాటికి మొదలు హైదరాబాద్ ఆయన కారణంగానే అభివృద్ధి అయింది అనేటువంటి ఒక వెకిల్ మాటలు మాట్లాడుతుంటారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు అండ్ కో. దాన్ని మేమే అంగీకరించడం లేదు. చంద్రబాబు నాయుడు కంటే ముందే, ఎన్టీ రామారావు గారి కంటే ముందే చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో జరిగిన గొడవల కారణంగా తెలంగాణ ఆంధ్రకు అంటే చెన్నై తమిళకు తెలుగు వాళ్ళకు పడని కారణంగా చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కి రావడం కోసము అప్పుడున్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు కంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులే వాళ్ళకు ఊతమిచ్చినారు. తెలుగు పేరుతోటి, తెలుగు అనేటువంటి ప్రేమతోటి తెలుగు వాళ్ళని ఇక్కడ రావాలని ఇక్కడ ప్రోత్సాహకాలు ఇచ్చినారు. దానికే బేస్ పడింది. దాంతో వాళ్ళ చంద్రబాబు నాయుడు కాకపోతే వారికి సంబంధించిన రామోజీరావు గారు లేకపోతే ఇంకొక నాయుడు గారు ఇంకొక చౌదరి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వేల కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ గడ్డ మీద అసలు హైదరాబాద్ను ఆక్రమించిందని చెప్పొచ్చు. హైదరాబాద్ను ఆక్రమించిండ్రు. ఆంధ్ర ఆధిపత్య శక్తులన్నీ కూడా హైదరాబాద్ను ఆక్రమించినాయి. అన్ని రకాలుగా, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, భూముల పరంగా కావచ్చు. దీని నుంచే కదా అండి ఉద్యోగాల పరంగా కావచ్చు, నీళ్ల పరంగా కావచ్చు. ఇవన్నిటి కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం మనదేశ ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఆధిపత్య శక్తులలో ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ప్రధానమైనటువంటిది. ఎడ్యుకేషన్ లో కార్పొరేట్ కళాశాలలు కూడా ఒక పార్ట్. సో ఇవన్నీ కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పటికి కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ అయినప్పటికీ, తెలంగాణ పార్టీ అయినప్పటికీ, తెలంగాణ బిడ్డల పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీ కూడా ఆంధ్ర ఆధిపత్య శక్తుల యొక్క అప్రత్యర్థమైనటువంటి ఆధిపత్యాన్ని ఆపలేకపోయినాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళే వెళ్ళిపోయిన అనుకోండి, తెలంగాణలో కళాకారులు లేరా, తెలంగాణలో హీరోలు పుట్టరా, తెలంగాణలో టెక్నీషియన్స్ లేరా, తెలంగాణ భూమికి తెలంగాణకు ప్రేక్షకులు లేరా? వాట్ మేక్స్ డిఫరెన్స్? నథింగ్ విల్ హ్యాపెన్. ఇదంతా కూడా ఒక అభూత కల్పన చేసి ఏదో సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండస్ట్రీకి వ్యతిరేకం ఉన్నదని ఇట్లాంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఈ దుష్ప్రచారాన్ని నేను ఒప్పుకోవటం లేదు.
వాళ్ళు ఇష్టం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకొని ఇక్కడ చేస్తే మంచిది. అది ఇప్పటిదాకా నేను ఇంకా కోరుకునేది అంటే ఇప్పటికైనా సీనియర్ ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ స్థానికులకు ఉద్యోగ రామోజీ ఫిలిం సిటీలో ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఉద్యోగస్తులు హై స్థాయిలో ఉన్నారో ఒకసారి డాటా ఇస్తారా? వాళ్ళు ఏమైనా సమాచారం చట్టం కింద ఇస్తే పేర్లతో సహా వాళ్ళ ప్రాపర్ ఎక్కడని ఇస్తారా? ఇవ్వగలుగుతామా? తెచ్చుకోగలుగుతామా? మా ప్రభుత్వం దగ్గర నేను కోరుతున్నా, ఇట్లా మొత్తం అన్ని ఇండస్ట్రీలో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల యొక్క సంఖ్య తీస్తే బాగుంటది అనేటువంటిది మేము కూడా కోరుకుంటాం. వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ తీసుకొస్తే ఈ ఫైట్ తక్కువ ఉంటది. లేదు మేము తెలుగు వాళ్ళము, ఇక్కడ ఉన్నాం, ఇలా మమేకమైనాం, ఇక్కడ రద్దు పొందినాం, ఇక్కడనే ఉన్నాము, ఇక్కడ ఈ చిన్న గొడవను తీసుకొని అంత పెద్ద చేయాల్సిన అక్కర్లేదు.